ఓకే అండి. సో, వెల్కమ్ టు సార్ రికార్డింగ్ సార్ ఆఫ్టర్ రికార్డింగ్ ఇది నాకు ఫార్వర్డ్ చేస్తారా సార్? షూర్ అండి. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేద్దాము. యూట్యూబ్ లింక్ అవుతది. ఓకే సార్. ఓకే సార్. షూర్ ఓకే. సార్. థాంక్ యూ. రైట్. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి జేసీజే ఏపీ అంటే ఇంతకుముందు మనకి కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు తెలంగాణ, ఏపీ కంబైన్డ్‌గా ఉన్నప్పుడు ఉన్న జేసీజే ప్యాటర్న్‌కి, ఇప్పుడున్న ప్యాటర్న్‌కి ఏమేం చేంజెస్ ఉన్నాయి? అసలు దీని సిలబస్ ఏంటి అనేది మన ఇంట్రడక్షన్ టాపిక్‌లో స్టార్ట్ చేద్దాము. రైట్ ఫ్రెండ్స్. జేసీజే 2024 ఇప్పుడు మనకి ఏపీ హైకోర్ట్ వాళ్ళు ఈ సిలబస్ ప్యాటర్న్‌ని ఇది రెగ్యులర్ ప్యాటర్నే ఎలా ఉంటుంది అనంటే 3 స్టేజెస్‌లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ టెస్ట్. సెకండ్ వన్ రిటన్ ఎగ్జామినేషన్. థర్డ్ వన్ వైవా వాయిస్. దీన్నే మనం ఇంటర్వ్యూ అంటాం. సో, ఈ స్క్రీన్ టెస్ట్ అంటే ఏంటి? రిటన్ ఎగ్జామ్ ఎందుకు? వైవా వాయిస్ అంటే ఇంటర్వ్యూ ఎందుకు కండక్ట్ చేస్తారనేది మీకు బ్రీఫ్‌గా చెప్తాను. స్క్రీన్ టెస్ట్ అనేదేంటంటే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఆ స్టేట్మెంట్ కనపడుతుంది చూడండి. ఫర్ ద పర్పస్ ఆఫ్ యెస్ సార్. షార్ట్ లిస్ట్. యెస్ సార్. అంటే దీనికి మార్క్ వెయిటేజీ మీకు ఫైనల్‌లో కలుస్తుందా లేదా అనేది చాలా మందికి డౌట్ అన్నమాట. సో, స్క్రీన్ యెస్ సార్. టెస్ట్ వరకు మీకు మార్కులు కలవు. మీ యొక్క హ్మ్. క్వాలిఫికేషన్ మీరు క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి లిస్ట్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆ లిస్ట్‌లో ఈ స్క్రీన్ టెస్ట్ మార్కులు ఉండవు. మరి ఎందుకండి ఈ స్క్రీన్ టెస్ట్ పెడుతున్నారు అనంటే ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఫర్ ద పర్పస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ద క్యాండిడేట్స్. ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళని తగ్గించాలని. ఎలా తగ్గించాలి? The candidates who secure 40% and above marks in the screen test will be shortlisted. అంటే మీరు మినిమమ్ దీనిలో 40% రావాలి మార్క్స్. సో, కాంపిటీటివ్ ఓకే సార్. ఎగ్జామ్‌లో ఈ స్క్రీన్ టెస్ట్ అనేదేంటంటే, దీన్ని షార్ట్ లిస్ట్ టెస్ట్ అంటారు. ఆ షార్ట్ లిస్ట్ టెస్ట్ పాస్ అయితేనే మినిమమ్ మీరు మెయిన్స్‌కి వెళ్ళగలుగుతారు అనేది ఒక జనరల్ అకాడమిక్ టెస్ట్ అన్నమాట. సో, దీన్ని ఓకే సార్. 40% సెక్యూర్ అయిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని లిస్ట్ చేస్తారు. దాన్నెలా చేస్తారంట? ఇన్ ద రేషియో ఆఫ్ 1:10. ఏంటి 1:10 ఆఫ్ ద వేకెన్సీస్ అవైలబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 పోస్టులున్నాయనుకోండి. జేసీజే 10 పోస్ట్ అన్నారనుకోండి. సో, 1:10 అంటే 10కి 10 100 మెంబర్స్‌ని మెయిన్స్ ఎగ్జామ్స్‌కి తీసుకుంటారు. అంటే రిటన్ ఎగ్జామ్స్‌కి తీసుకోవడం కోసం 1:10 రేషియో. ఒక పోస్ట్‌కి 10 మందిని మెయిన్స్‌కి సెలెక్ట్ చేసుకుంటారు. అలా మెయిన్స్‌కి ఆ 100 మందిని సెలెక్ట్ చేయాలి అనంటే, మిగతా స్క్రాప్ మొత్తాన్ని తీసేయాలి. యెస్ అంటే సార్. ఒక 500 మెంబర్స్ అప్లై చేశారనుకోండి. ఆ 500 మెంబర్స్‌ని 1:10 రేషియోలో 10 పోస్టులకి మీరు అకంప్లిన్ చేసుకోవాలి అనంటే, 100 మందికి మాత్రమే సాధ్యమైద్ది. మరి మిగతా 400 మెంబర్స్‌ని ఎలా ఎలిమినేట్ చేస్తారు అంటే, ఈ స్క్రీన్ టెస్ట్ పెట్టి మోర్ థాన్ 40% మార్కులొచ్చినా కానీ అంటే ఉదాహరణకి మోర్ థాన్ 40% 200 మెంబర్స్‌కొచ్చినాయనుకోండి. మళ్ళా అందులోంచి ఓకే సార్. మళ్ళా అందులోంచి తీసుకునేది కూడా 1:10 అంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే, ఆ స్క్రీన్ టెస్ట్ అయిపోయిన తర్వాత 1:10 రేషియోలో ఎంతమందున్నారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మరీ తీసుకుంటారు. సో, ఈ స్క్రీన్ టెస్ట్ యొక్క ప్రిఫరెన్స్ ఏంటి అనేది మనకిప్పుడు అర్థం కావాలంటే, ఆ స్క్రీన్ టెస్ట్ యొక్క ఆబ్జెక్ట్ మీకు తెలియాలి. ఆ ఆబ్జెక్ట్ ఏంటి? యెస్. ఫర్ ద పర్పస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్. ఓకే సార్. షార్ట్ లిస్టింగ్. సో, షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మెయిన్ టాస్క్ స్టార్ట్ అవుతది. అయితే దీన్ని ఎందుకు ఓకే సార్. రిపీటెడ్‌గా చెప్తున్నాను అంటే, చాలామంది ఈ స్క్రీన్ టెస్ట్ ఏముందిలే అని చెప్పి దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. కొంతమందికి మెయిన్స్‌కి టైమ్ ఉంది. మెయిన్స్ చదువుకుందాము. ఎగ్జామ్స్‌కి ఆహ్, ఇంటర్వ్యూకి కూడా నాకు ఎబిలిటీ ఉంది. నేను అన్నీ చేయగలను అనే కాన్ఫిడెంట్ అది ఓవర్ కాన్ఫిడెంట్‌గా మారి స్క్రీన్ టెస్ట్‌ని నెగ్లెక్ట్ చేస్తారు. సో, ముందు స్క్రీన్ టెస్ట్ పాస్ అయితేనే దీనికి కవర్ అవుతుంది. బట్ మరెందుకు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు అంటే, పైనున్న స్టేట్మెంట్ చూసారు గదా! ఇవి మార్కులు కలవు దాంట్లో జస్ట్ షార్ట్ లిస్ట్ కోసమే గదా! అని జెప్పేసి దాన్ని లైట్ తీసుకుంటారు. సో, చాలామంది చేసే ఓకే సార్. మిస్టేక్ ఇక్కడి నుంచి ప్రాబ్లమ్ అన్నమాట. సో, స్క్రీన్ టెస్ట్‌ని మన ఎట్టి పరిస్థితిలో నెగ్లెక్ట్ చేయగూడదు. సార్ ఇప్పుడు 40% అంటే మళ్ళీ కేటగరీస్ చూస్తారా సార్? అంటే ఎస్సీ, బీసీ, ఓసీ ఇలా? అదే ఆల్రెడీ మీకు ఆ లిస్ట్‌లోనే ఉంటుంది గదండీ. అంటే ఉదాహరణకి ఎస్సీకి ఇన్ని హ్మ్. సీట్స్ అని, బీసీకి ఇన్నని, ఓసీకి ఇన్నని ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేసి ఉంటది గదా!
ఆ రేషియో సార్ అంటే ప్రకారం తీసుకుంటారు. ఓవరాల్‌గా 40% సార్ ఓవరాల్‌గా? లేదంటే అంటే వాళ్ళకి మళ్ళీ 45 వీళ్ళకి 30 అలా ఏమైనా ఉంటుందా అంటున్నాను స్క్రీన్ సార్. టెస్ట్ వరకు మోర్ దాన్ 40 అండి. ఓకే సార్. దాని నుంచి రేషియో తీసుకుంటారు. గుడ్ ఓకే ఈవినింగ్ సార్. సార్. గుడ్ ఈవినింగ్ అండి. రైట్. సో, ఇది ఫస్ట్ కేటగరీ. కాబట్టి మనం ఇనీషియల్ స్టెప్ స్క్రీన్ టెస్ట్ దగ్గర నుంచే కాషియస్‌గా ఉండాలి. ఆ స్క్రీన్ టెస్ట్ అంటే ఏంటి? ఒకసారి చూద్దాం. ఈ స్క్రీన్స్ టెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్స్‌లా ఉంటుంది. ఆబ్జెక్టివ్ క్వెషన్స్. అంటే ఒక క్వెషన్ ఇస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్ ప్యాటర్న్ అన్నమాట. యాక్చువల్‌గా కొన్ని స్టేట్స్ తీసుకుంటే వాళ్ళు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అక్కడ ఆప్షన్స్ ఏమి ఉండవు. బట్ మనకి ఫార్చునేట్‌లీ ఏపీలో మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే ఉన్నాయి. కాబట్టి కొంతవరకు మీకు ఇది లక్ అన్నమాట. 4 ఆప్షన్స్ ఇచ్చి అందులోంచి రైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమంటారు. అయితే దీనిలో నెగెటివ్ మార్క్స్ ఏం లేవు. సో, ఇంతవరకు కొంచెం కాషియస్‌గా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ స్క్రీన్ టెస్ట్ పాస్ అవ్వడం కొంచెం ఈజీయే. సో, ఇలా స్క్రీన్ ఓకే సార్. టెస్ట్‌ని మనం దీనికి టైమ్ డ్యూరేషన్ 2 అవర్స్ ఉంటుంది. నంబర్ ఆఫ్ క్వెషన్స్ 100 ఉంటాయి. మార్క్స్ కూడా 100కే. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్. ఇదన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్ ప్యాటర్న్‌లో ఉంటుంది. రైట్. నెక్స్ట్ అసలు రిటన్ ఎగ్జామ్. ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. ఇందులో ఎన్ని పేపర్స్ ఉంటాయి? 3 పేపర్స్ ఉంటాయి. సివిల్ లా, క్రిమినల్ లా, ఇంగ్లీష్ టెస్ట్. ఇంగ్లీష్ అంతా కూడా ప్యూర్‌గా ట్రాన్స్‌లేషన్. ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్. అలాగే ఎస్సే రైటింగ్ టెస్ట్. దీనిలోనే ఈ 3 కలిపి మనకి మెయిన్స్ ఎగ్జామ్. ఇందులో ప్రతి పేపర్ కూడా 100 మార్క్స్‌కి. ఒక్కొక్క పేపర్ 3 అవర్స్ టైమ్ ఇస్తారు. మీకు నేను పేపర్ మోడల్ కూడా షేర్ చేస్తాను. అది కూడా చూపిస్తాను. యెస్ సార్. సో, సివిల్, క్రిమినల్, ఇంగ్లీష్ టెస్ట్. ఈ మూడిటిని మనం డివిజన్స్‌గా తీసుకోవాలి. ఇది రిటన్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్. అయితే ఒక యెస్ సార్. చిన్న కాషన్ ఉందండి ఇక్కడ. ఎప్పుడైతే మనం రిటన్ ఎగ్జామ్ అని వర్డ్‌ని యూజ్ చేస్తున్నామో, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే రిటన్ అంటే హ్యాండ్ రైటింగ్. అదేంటండి స్పెషల్‌గా హ్యాండ్ రైటింగ్ అనే పదాన్ని మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, ఈ రోజుల్లో మనం గమనిస్తే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఫోన్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్స్, సిస్టమ్స్ యూజ్ చేయడం అలవాటయిన తర్వాత చాలామంది హ్యాండ్ రైటింగ్‌కి దూరం అయిపోయారు. కాలేజ్ స్టడీస్‌లో కూడా హ్యాండ్ రైటింగ్ అంత పెద్దగా అనిపించట్లేదు. అన్నీ కూడా మీకు యెస్. ప్రాజెక్ట్ అన్నీ గూడా సిస్టమ్ మీద నుంచే ప్రింట్ తీసుకోవటం అనేది ఎక్కువ జరుగుతుంది. యెస్ బట్ సార్. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్‌తో ప్రాబ్లమ్ ఏంటండి అనంటే 2 టాస్క్‌లుంటాయి ఇక్కడ. ఒకటి టైమ్. మీకు 3 అవర్స్‌లో పర్టిక్యులర్ కేటగరీ ఆఫ్ క్వెషన్స్‌ని మీరు ఇచ్చినటువంటి మార్క్ వెయిటేజ్‌కి తగ్గట్టుగా డేటా అక్కడ మీరు రాయాలి. దానికి టైమ్ డ్యూరేషన్ ఒకటి ప్రాబ్లమ్. రెండోది లిజిబుల్ అండ్ విజిబుల్. అంటే క్లియర్ హ్యాండ్ రైటింగ్ రావాలి. ఏదో నేను ఫిలప్ చేసి వచ్చాను అనంటే అది అర్థం కాకపోతే సో, అక్కడ కూడా మీకు మార్క్స్ కట్ అవుతాయి. కాబట్టి హ్యాండ్ రైటింగ్ కోసం మనం ఇప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అనంటే డైలీ 1 పేజ్ నుంచి స్టార్ట్ చేసి డే బై డే, డే బై డే డైలీ 3 అవర్స్‌లో మీరు అట్‌లీస్ట్ 30 పేజెస్ రాసేలాగా ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఈ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో చాలా మందికి కాంపిటీషన్ అంటే ఏంటి? ఒక 1% డిఫరెన్స్ ఉన్నా ఆహ్, ఆ డిఫరెన్స్ వచ్చేసి సెలక్షన్‌లో చాలా డిఫరెన్స్ చూపిచ్చిద్ది. ఒక్క మార్కేనండి నాకు మిస్ అయింది అనంటే కాంపిటీషన్‌లో ఆ 1 మార్క్ వాల్యూ ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అందరూ ఎఫర్ట్ పెడతారు. బట్ ప్రాపర్ ఎఫర్ట్ ఎలా ఉండాలి అనంటే ఎక్కడైతే మనకి టార్గెట్ మిస్ అవుతున్నాం అనుకుంటున్నామో దాన్ని ముందే ఐడెంటిఫై చేసి ప్రాక్టీస్. అలాంటి ప్రాక్టీస్ చేయాల్సిన విషయాల్లో రైటింగ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో చాలా ఇంపార్టెంట్. సో, దీనికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే డైలీ 1 పేపర్ నుంచి స్టార్ట్ చేసి మీ టార్గెట్ 3 అవర్స్‌లో అట్‌లీస్ట్ 30 పేపర్స్. కొంచెం ఎక్కువ పెట్టుకోండి. 40 పెట్టుకోండి. 40 పేపర్స్ రాయగలిగితే ఎగ్జామ్‌లో మీకున్న టెన్షన్‌కి 30 కన్నా రాయగలుగుతారు. సో, అప్పుడు మీ టార్గెట్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే సార్. ఈ విధంగా మీరు ఆ టిప్‌ని ఫాలో అయితే రిటన్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇంగ్లీష్ టెస్ట్‌లో ట్రాన్స్‌లేషన్ అని ఉంది. దీనికోసం మనం స్పెషల్ ఎక్సర్‌సైజ్‌లు చేయిస్తుంటాము. అంటే జడ్జ్‌మెంట్స్ తీసుకొని వాటిని తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీష్‌లోకి అలా ఒక టాపిక్ ఇచ్చి ఎస్సే రైటింగ్ టెస్ట్,
ఇవన్నీ మనం రెగ్యులర్‌గా సెషన్‌లో కండక్ట్ చేస్తుంటాము. మీరు వాటిని ఫాలో అయితే ఆ ఎక్సర్‌సైజ్‌లు కంప్లీట్ చేస్తే హోంవర్క్‌లో అది ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో, ఓకే సార్. ఇలా రిటన్ ఎగ్జామ్‌లో 3 పేపర్స్ ఉంటాయి. 300 మార్క్స్. ఈచ్ పేపర్ 100 మార్క్స్. ఈచ్ పేపర్ 3 అవర్స్. రైట్. ఇంటర్వ్యూ. ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూకొచ్చేసరికి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇదొచ్చేసి 50 మార్క్స్ క్యారీ చేస్తుంది. రెండోదేంటంటే, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటం అనేది ఒక టాస్క్ అయితే, ఇక్కడ నేను బ్లూ కలర్‌లో హైలైట్ చేశాను చూడండి. క్యాండిడేట్ హూ Yes, sir. ఫెయిల్ టు అపియర్. ఒకవేళ ఇంటర్వ్యూకి గనక రాకపోతే ఆటోమేటిక్‌గా డిస్‌క్వాలిఫై. సో, మార్కులు తగ్గటం ఓకే ఒకటే సార్. కాదు. ఇంటర్వ్యూకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. సో, అదొక్కటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వన్స్ ఇంటర్వ్యూ పోయింది అన్నారంటే ఈ 2 కారణాలే ఉంటాయి. వాళ్ళు ఇంటర్వ్యూకి అపియర్ అన్నా అవ్వకుండా ఉండాలి. లేదా ఇంటర్వ్యూలో వాళ్ళకి మార్క్స్ అన్నా తక్కువొచ్చుండాలి. అయితే ఈ ఓకే సార్. ఇంటర్వ్యూకి ఎలాంటి ప్రయారిటీ ఉందంటే అండి, 10 మందిలో 9 మంది ఇంటర్వ్యూ దాకా వెళ్తారు. 10 మందిలో 9 మంది ఇంటర్వ్యూకెళ్తారు. ఒక్కళ్ళే క్రాక్ చేస్తారు. అంటే ఇందాక చెప్తున్నారు కదా! 1:10 రేషియో అని. ఆ యెస్ సార్. 1:10 రేషియోలో మామూలుగా అయితే 1:4 రేషియోకి ఇంటర్వ్యూని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే సార్. అన్‌ఫార్చునేట్‌లీ ఇంటర్వ్యూకి అంతమంది వెళ్ళటం లేదిక్కడ. గత 4 సంవత్సరాల నుంచి మనం గమనిస్తే ఇంటర్వ్యూకి ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. కారణం ఏంటి అనంటే, అసలు ఇంటర్వ్యూని ఎలా అటెంప్ట్ చేయాలి అనేటువంటి అవేర్‌నెస్ లేదు. అదేంటండి మెయిన్స్ బానే రాసారు గదా! మరి ఇంటర్వ్యూకి సెపరేట్ అవేర్‌నెస్ కావాలా అంటే, ఇక్కడో చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఇప్పటి వరకు మీరు రిటన్ ఫార్మ్‌లో ఒక పర్టిక్యులర్ టైమ్ గ్యాప్‌లో అంటే 3 అవర్స్ అన్నారు. కానీ ఇక్కడ వైవా వాయిస్‌కి టైమ్ ఏమన్నా ఇచ్చారా? నో సార్. సో, దీని అర్థం ఏంటి? స్పాంటేనియస్‌గా మీరు రియాక్ట్ అవ్వాలి. హ్మ్. దాని ఇంప్లైడ్ మీనింగ్ ఏంటి? అంటే దాని లోపల ఉన్న అర్థం ఏంటి? క్విక్ మీరు వెంటనే చెప్పేయాలి. ఓకే సార్. రిటన్ ఫార్మ్‌లో ఏముంటుంది? మీకు ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ తెలియలేదు. యూ హావ్ ద ఆప్షన్ టు చూస్ సెకండ్ క్వెషన్. సెకండ్ క్వెషన్ అటెంప్ట్ యెస్. చేసేయొచ్చు. మీకు టైమ్ చాలా ఉంది. లాస్ట్‌లో అయినా సరే మళ్ళీ ఫస్ట్ క్వెషన్ అటెంప్ట్ చేయొచ్చు. యెస్ సార్. సో, ఇంటర్వ్యూ దగ్గరికొచ్చేసరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అందుకని ఇంటర్వ్యూలో ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఇది. అదేంటండి మీరు దాని నుంచి నెగెటివ్స్ చెప్తున్నారు అనంటే, పాజిటివ్ ఎలాగైనా పాస్ అవ్వచ్చండి. అంటే అంతా బావుందిలే అనుకుంటే ఎవరైనా అలా ముందుకెళ్ళిపోతారు. బట్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో గమనించి దాని విషయంలో కాషన్‌గా ఉంటే, అప్పుడు దాన్ని ఓవర్‌టేక్ చేయగలుగుతాం. సో, ఆ యెస్ ప్యాట్రన్‌లో సార్. గత 2 బ్యాచ్‌లు నేను డీల్ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి క్లాసెస్ చెప్పడం జరిగింది. లక్కీగా 2 బ్యాచ్‌ల్లో ఇద్దరు జేసీసీలయ్యారు. ఓకే సార్. సో, అవే టిప్స్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో, మిగతా వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో గమనించి మనం కొంచెం అలర్ట్ అయితే, ఆ విషయంలో మనం సక్సెస్ అవుతాం. సో, ఓకే సార్. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. దాన్నే అప్లై చేశాను. అక్కడ నాకు సక్సెస్ కనిపించింది. సో, అది రిపీట్ చేస్తున్నాను. రైట్. సో, నెక్స్ట్ అయితే టాపిక్ ఏంటి? అంటే సివిల్‌లో సివిల్ సబ్జెక్ట్‌లో ఎన్ని పేపర్స్ ఉంటాయంటే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ పేపర్‌లో ఈ యాక్ట్ అన్నీ కూడా సివిల్‌లో ఉంటాయి. యెస్ సీపీసీ, సార్. కాంట్రాక్ట్ యాక్ట్, ఇండియన్ ఈజ్మెంట్. అయితే రీసెంట్‌గా మనకొక డౌట్ అన్నమాట. ఏంటంటే, సరే ఆహ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది. ఇప్పుడు ఈ సివిల్ పేపర్‌లో లాస్ట్ టాపిక్‌లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది. ఇప్పుడు రీసెంట్‌గా యాక్ట్ మారిపోయింది. కొత్త యాక్ట్ వస్తుంది. యెస్ సార్. ఇప్పుడు డౌట్ ఏంటి? సార్ కొత్త యాక్ట్‌లో ఎగ్జామ్ రాయాలా మేము? పాతది రాయాలా? యెస్ సార్. సో, Yes, sir. కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి మనం గమనిస్తే టాపిక్ ఏం చేంజ్ అవ్వలేదండి. టాపిక్ ఇన్ ద సెన్స్ సెక్షన్స్ లొకేషన్ మార్చారంతే. కొన్ని Yes, యెస్ sir. సార్. టాపిక్స్‌ని యాడ్ చేస్తూ అంటే మోర్ థాన్ 80% యాక్ట్ అట్లానే ఉంది. ఆ Yes, sir. 20%లో మార్చిందేంటంటే సెక్షన్స్ యొక్క ప్యాటర్న్‌ని మార్చారు. అంటే ఇంతకుముందు సెక్షన్ 125 సీఆర్‌పీసీ ఉందనుకోండి. దాన్ని ఇప్పుడు 100 గానో, హ్మ్. 102 గానో మార్చారు. Yes, sir. యెస్. సో, దాన్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలో నేను చెప్తాను. మీకు మేబీ వాళ్ళు కలిపి కాంపిటీషన్ టఫ్ అయినప్పుడు అడగొచ్చు. రీసెంట్‌గా వచ్చిన యాక్ట్‌లే ఇలా ఉన్నాయి కదా! మరి వాటి గురించి మీకేం తెలుసు అని అడగొచ్చు. అందుకని మనం Yes, sir. కంపారిటివ్ స్టడీ చేద్దాం. ఓకే సార్. కంపారిటివ్. Okay.
పాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌కి, కొత్త దానికి తేడా ఏంటి? పాత సీఆర్‌పీసీ, ఐపీసీ వాటికి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాటికి తేడా ఏంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలనేది కంపారిటివ్ స్టడీ చేద్దాం. ఎస్ అందుకని సార్. మీరు ఎవిడెన్స్ యాక్ట్ అనగానే పాతది, కొత్తది 2 ఫాలో అవ్వండి. నేను కంపారిటివ్‌గా చెప్తాను. ఓకే సార్. ఓకే సార్. సో, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయన్నీ కూడా సివిల్ టాపిక్స్ అండి. ఈ టాపిక్స్‌లో మనకి అకాడమిక్‌గా మీరు ఆల్మోస్ట్ ఇవన్నీ టచ్ చేసి ఉంటారు. బట్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అని ఉంది చూడండి. ఇక్కడ ద సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. ఎస్ సార్. ఎస్ సార్. ఇది మీకు టచ్ అవ్వదు. అకాడమిక్‌గా మన లాలో సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది అసలు టచ్ అవ్వదు. అది ప్రాక్టికల్ టాస్క్ అన్నమాట. అంటే అదేదో కొత్త టాపిక్ అని మీరేం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సిపిసికి సప్లిమెంట్ యాక్ట్ అన్నమాట. అంటే సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది సివిల్ ప్రొసీజర్ కోడ్‌కి సప్లిమెంట్ యాక్ట్. అంటే ఇందులో రూల్స్ ఉంటాయన్నమాట. కోర్ట్‌లో సివిల్ కేసెస్ ఓకే ఫైల్ సార్. సివిల్ కేసెస్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఫార్మాట్ ఆఫ్ ఫైలింగ్ అంటే వకాలత్ ఫైల్ చేయటం ఎట్లాగా, మెమో ఆఫ్ అపియరెన్స్ ఎలా ఫైల్ చేయాలి. మెమో ఆఫ్ అపియరెన్స్ అనేదేమో క్రిమినల్ రూల్స్‌లో ఉంటది. సివిల్‌కి సంబంధించినవన్నీ కూడా సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్‌లో ఉంటాయి. సో, అంటే ప్రొసీజర్‌కి రిలేటెడ్ రూల్స్ ఉంటాయంటున్నారు సార్? సింప్లీ అంతే. ఓకే సార్. కోర్ట్‌లో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫార్మ్స్ సబ్మిట్ చేస్తాం గదండీ! వకాలత్ ఫార్మ్ అని, ఎస్. సూట్ ఫైల్ చేస్తాము. ఎస్ సార్. అలాగే కొన్ని ఎస్ సార్. మెమోస్, పిటిషన్స్ ఫైల్ చేస్తాము. ఎస్ సార్. ఎస్ సార్. అవన్నీ సివిల్ సైడ్ అయితేనేమో సివిల్ ప్రొసీజర్ కోడ్‌లో ఉంటాయి. ఓకే సార్. దానికి సంబంధించిన పర్టిక్యులర్ రూల్స్ అన్నీ కూడా సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్‌లో ఉంటాయి. ఓకే సార్. కాబట్టి అది వేరే అనుకోని కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. అది కూడా రిలవెంట్ టాపికే కాబట్టి మీకు అది కూడా ఈజీగా అర్థమైద్ది. ఓకే సార్. సార్. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రిమినల్. సేమ్ దీనిలో కూడా అంతే. మీకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ అవి 2 కూడా కొత్తగా మారినాయి కాబట్టి వాటిని కూడా మనం కంపారిటివ్ స్టడీ చేద్దాము. అలాగే క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. ఇది కూడా ఇక్కడ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌కి సప్లిమెంట్ యాక్ట్. ఇది కూడా మనం కొత్త టాపిక్ కాబట్టి దీన్ని కూడా స్టడీ చేద్దాము. ఓకే సార్. ఎస్ సార్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు సార్ చెప్పండి. ఇవ్వలేని సిలబస్‌లో ఇవ్వలేని యాక్ట్ నుంచి ఏమైనా క్వెషన్స్ ఎగ్జామినేషన్స్‌లో రావచ్చా సార్? లేదండి. సిలబస్‌లో లేని వాటి మీద అసలు రావడానికి లేదు. ఒకవేళ అలా బై మిస్టేక్ వస్తే వాటికి మీకు మార్క్స్ యాడ్ చేస్తారు. అంటే సార్ మీరు పెట్టిన ఎగ్జామినేషన్ ఒకటి పెట్టారు కదా సార్ మోడల్ పేపర్ అందులో హ్మ్. డైవర్స్ యాక్ట్ నుంచి క్వెషన్ వచ్చింది సార్. అంటే సిలబస్‌లో డైవర్స్ యాక్ట్ అనేది లేదు కదా సార్. రైట్ అండి. అంటే ఆ సార్. ఇయర్‌లో ఏ సిలబస్ ఉందో చూడండి ఒకసారి. సిలబస్ ఓకే సార్. ఏం చేస్తారంటే కొన్ని యాక్ట్‌లు మారుస్తారు. ఓకే సార్. అందువల్ల పర్టిక్యులర్‌గా ఉదాహరణకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉందనుకోండి. ఇప్పుడు మీకు ఇందాక ఓకే సిపిసి సార్. హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో డైవర్స్ గురించి అడిగితే అది హిందూ మ్యారేజ్‌కి సంబంధించింది అనుకోవాలి. ఓకే సార్. అయితే డైవర్స్ యాక్ట్ అని పర్టిక్యులర్‌గా అడిగారనుకోండి, దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకవేళ హిందూ అయితే మీరెలా సాల్వ్ చేస్తారు ఈ ప్రాబ్లమ్‌ని? ఒకవేళ హిందూ కాకపోతే ఎలా చేస్తారు? అన్నప్పుడు హిందూ అయిన వాళ్ళకి హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద, కాని వాళ్ళకి డైవర్స్ యాక్ట్ కింద అని చెప్పి మనం కంపారిటివ్‌గా చెప్పాలి. ఓకే సార్. అందువల్ల మీకు ఇన్ ఇంతకుముందు దీన్ని ఎలా ఇచ్చేవాళ్ళంటే హిందూ కోడ్ అని ఇచ్చేవాళ్ళండి. హిందూ కోడ్ అంటే మ్యారేజ్, సెక్షను, పార్టిషను ఇలా కలిసి ఉండేయన్నమాట. హిందూకి సంబంధించిన ఏదైతే ఎనాక్ట్‌మెంట్‌లు ఉన్నాయో అవన్నీ కలిపి ఒకే టాపిక్‌గా హిందూ కోడ్ అని ఇచ్చేవాడు సిలబస్‌లో. ఇప్పుడు డివైడ్ చేసి ఇస్తున్నాడు. హిందూ మ్యారేజ్ అని, సెక్షన్ అని వేరుగా. బట్ దానికి దగ్గరగా ఎస్. గనుక ఒక టాపిక్ వస్తే మాత్రం కంపారిటివ్‌గా చెప్పండి. ఎస్ సార్. ఒక ప్రాబ్లమ్ ఇస్తాడు. ఇద్దరు ఏ అండ్ బి మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. యాస్ పర్ దేర్ ట్రెడిషన్ అండ్ కస్టమ్ అన్నారనుకోండి. సారీ. యాస్ పర్ దేర్ ట్రెడిషన్ అండ్ కస్టమ్ అంటే ఇద్దరు హిందూస్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆచారం ప్రకారంగా పెళ్లి చేసుకున్నారనా సార్? హ్మ్. ఇప్పుడు వాళ్ళు మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి 2 పదాలు వాడారు చూడండి. హిందూస్ ఇద్దరు లవ్ చేసుకొని ట్రెడిషన్ ప్రకారం మ్యారేజ్ చేసుకున్నారన్నారు. ఎస్ సార్. అంటే ఏంటి దానర్థము? హిందువులని ఎందుకు చెప్పాడు? కస్టమ్స్ ద్వారా హిందువులని ఎందుకు చెప్పాడు? అంటే
అంటే అక్కడ ఆచారాల ప్రకారంగానే చేసుకున్నారని హిందూస్ అని చెప్పారనుకుంటున్నాను సార్. రైట్. మరి లవ్ మ్యారేజ్ అని ఎందుకన్నారు? అంటే వాళ్ళు హిందూస్ అయ్యి వాళ్ళు లవ్ చేసుకున్నారు అని సార్. రైట్. ఒకవేళ ఇద్దరు హిందూస్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంటే అది ఏ యాక్ట్ అయింది? హిందూ మ్యారేజ్ యాక్ట్ సార్. మేబీ, మే నాట్. మేబీ సార్. మేబీ, మే నాట్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు ఆర్య సమాజ్‌కెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారనుకోండి. ఓకే. సో, అప్పుడు వాళ్ళకి మ్యారేజ్ జరిగింది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద అయ్యిద్ది. ఓకే సార్. సో, అలా చిన్న కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తారనమాట క్వెషన్‌లో. అందుకని మనం క్వెషన్‌లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని అర్థం చేసుకోవాలి. ఇద్దరు హిందూస్ లవ్ మ్యారేజ్ అదే ట్రెడిషన్ ప్రకారం చేసుకున్నారంటేనేమో హిందూ మ్యారేజ్ యాక్టే వస్తది మళ్ళీ. ఓకే సార్. ఆ ట్రెడిషన్ ప్రకారం అనే పదం మిస్ అయిందనుకోండి, ఇద్దరు హిందూస్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనగానే మనం దీనికి 2 రకాల ఆన్సర్స్ రాయాలి. ఫస్ట్ పారాలోనేమో బీయింగ్ ద కస్టమరీ దే ఆర్ హిందూస్, బీయింగ్ ద లవర్స్ దేర్ మ్యారేజ్ మే బీ హిందూ ట్రెడిషన్. ఇన్ దట్ సిట్యుయేషన్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ప్రివైల్. If not, ఓకే their సార్. marriage as per special, then special marriage act will be prevail. The rules and customs are prevail under that special marriage act. అట్లా రెండింటిని మనం విడివిడిగా చెప్పాలన్నమాట. సో, ఇలా చెప్పగలిగేది ఎప్పుడు అనంటే ముందు ఆ ప్రశ్నని మనం పదాల వారీగా విడదీసుకొని చదవాలి. ఈ చిన్న జాగ్రత్త తీసుకోవాలి మనం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు రేపు జడ్జి అవుతారు. బెంచ్ మీదకి వెళ్ళగానే ఇదే క్వెషన్ వస్తది. ఒక సూట్ రూపంలో. ఇద్దరు హిందూస్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారండి. బయటకు వెళ్ళిపోయి ఆర్య సమాజంలో అంటారు. ఇప్పుడు వాళ్ళేమో ఎస్. రిలీజియన్ పరంగా హిందూసే. కానీ వాళ్ళ మ్యారేజ్ ఏంటి? లవ్ మ్యారేజ్. మరి ఎక్కడ జరిగింది? ఆర్య సమాజ్‌లో జరిగింది. సో, అక్కడ కాన్సెప్ట్ ఏంటి? ఆర్య సమాజ్ మ్యారేజ్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ స్పెషల్ మ్యారేజ్. సో, ఇట్లా ఓకే సార్. ఇలాంటి జాగ్రత్తల్ని మనం మెయిన్స్‌లో అలాగే ఆబ్జెక్టివ్‌లో గూడా అంటే ఫస్ట్ స్క్రీన్ టెస్ట్ ఉంది గదా! అక్కడ గూడా మనం కొంచెం కాషియస్‌గా ఆ క్వెషన్ చదివితే మనకు అందులో ఉన్న ప్రాబ్లమ్ ఏంటో అర్థమైద్ది. ఎస్ సో, సార్. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్. ఇప్పుడు యాక్చువల్‌గా ఈరోజు మనం డెమో స్టార్ట్ చేసాం గాబట్టి సింపుల్‌గా మీకు ఓవర్ వ్యూ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు క్వెషన్ పేపర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదే క్వెషన్ పేపర్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఒకసారి వీటిలో రివ్యూకి వెళ్దాం. ఇప్పుడు మీకు జేసీజే ప్రిపేర్ అవ్వాలి అనంటే ఎన్ని స్టేజెస్‌లో ఎగ్జామినేషన్ ఉంటుంది? 3 స్టేజెస్ సార్. చెప్పండి. స్క్రీనింగ్ టెస్ట్, రిటన్ ఎగ్జామినేషన్ అండ్ వైవా వాయిస్. రైట్. స్క్రీన్ టెస్ట్ అనేది ఫిజికల్ రిటన్ ఫార్మ్‌లో ఉంటుందా? కంప్యూటర్ బేస్ ఉంటుందా? కంప్యూటర్ బేస్ సార్. ఆబ్జెక్టివ్ క్వెషన్స్ ఉంటాయి సార్. రైట్. 4 ఆబ్జెక్టివ్ క్వెషన్స్ ఉంటాయి. రైట్. అంటే దీన్ని మీరు కంప్యూటర్‌లో రాయాలి. ఎస్ సార్. ఇంతకుముందు మాన్యువల్‌గా ఏంటంటే పేపర్ ఇచ్చి దానిలో రౌండ్స్‌గా ఉంచేసి దాంతో పెన్సిల్ పెట్టి ఒక రౌండ్ మీరు ఫిలప్ చేస్తూ మార్క్ చేయాలి. బట్ ఆ సిస్టమ్ పోయి ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ అంటాం దీన్ని. ఓకే సార్. సో, మీకు ఇక్కడ ఎందుకు మళ్ళీ దీన్ని పర్టిక్యులర్‌గా చెప్తున్నానంటే యూ మస్ట్ నో ద కంప్యూటర్ ఫండమెంటల్స్. సో, దాన్ని ఎలర్ట్ చేయడం కోసం మళ్ళా కంప్యూటర్ బేస్డ్ అనే దాన్ని నేను రిపీటెడ్‌గా చెప్తున్నాను. ఆఫ్‌కోర్స్ అందరికీ ఈ రోజున కంప్యూటర్ టెక్నాలజీ తెలుసు. ఫండమెంటల్స్ అన్నీ వచ్చు. బట్ కాషియస్‌గా ఏంటంటే వి మస్ట్ థరో విత్ ది కంప్యూటర్ టెక్నాలజీ. అంటే మీకు బేసిక్ ఫండమెంటల్స్ కంప్యూటర్ గురించి తెలియాలి. దానిలో ఎలా మౌస్ మూవ్ చేయాలి? ఎలా దాన్ని పాయింటర్ చేయాలి? ఇలాంటి బేసిక్స్ అన్నీ కూడా మీరు ఈ స్క్రీన్ టెస్ట్‌కి వెళ్ళే టైంకి మీరు తెలుసుకొనుండాలి. నెక్స్ట్. ఓకే సార్. స్క్రీన్ టెస్ట్. నెక్స్ట్. రిటన్ ఎగ్జామినేషన్ సార్. రైట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్క్రీన్ టెస్ట్ అండ్ రిటన్ ఎగ్జామినేషన్? ఈస్ దేర్ ఎనీ స్పెషల్ క్రైటీరియా? ఎస్ సార్. రిటన్ ఎగ్జామినేషన్ అంటే మనం చేత్తో రాస్తాం సార్. హ్యాండ్ రైటింగ్. వెరీ గుడ్. సిస్టమ్ అండ్ స్క్రీన్ టెస్ట్ అంటే సిస్టమ్‌లో మనం ఆప్షన్స్‌ని క్లిక్ చేస్తాం సార్. యూజింగ్ మౌస్. వెరీ గుడ్. సో, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఫర్ కండక్టింగ్ స్క్రీన్ టెస్ట్? పర్లేదు ఎవరైనా చెప్పండి. ఈ స్క్రీన్ టెస్ట్ ఏ ఉద్దేశంతో కండక్ట్ చేస్తున్నారు? అంటే బేసిక్ నాలెడ్జ్ గురించి తెలుసుకుంటారు.
ఇంకా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న దానిలో ఫస్ట్ పారాలో ఉంది ఆన్సర్. ఏ పర్పస్ మీద స్క్రీన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు? అంటే సార్ ఇప్పుడు కాంపిటీషన్‌కి అంటే రేషియోలో 1:10 రేషియో అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు సార్. అదేనండి. దాని పర్పస్ ఏంటి? మీకు ఆన్సర్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా లేదా? కాదండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న దానిలో ఫస్ట్ లైన్‌లో ఉంది చూడండి ఆన్సర్. ఫర్ ద పర్పస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్స్. రైట్. షార్ట్ లిస్టింగ్స్. రైట్. షార్ట్ లిస్టింగ్ ద క్యాండిడేట్స్. అవును. సో, షార్ట్ లిస్ట్ చేయాలి. ఎంతమందొస్తే వాళ్ళని 1:10 రేషియోకి తగ్గట్టుగా షార్ట్ లిస్ట్ చేయడం కోసం స్క్రీన్ టెస్ట్ పెడతారు. దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది స్క్రీన్ టెస్ట్. అయితే ఈ స్క్రీన్ టెస్ట్‌లో వచ్చిన మార్కులు మీకు మెయిన్స్‌కి యాడ్ అవుతాయా? నో సార్. నో. రైట్. ఒకవేళ స్క్రీన్ టెస్ట్‌కి అబ్సెంట్ అయ్యారనుకోండి, ఆర్ యూ ఎలిజిబుల్ టు రిటన్ ఎగ్జామినేషన్? నో సార్. నో సార్. కాబట్టి ఈ స్క్రీన్ టెస్ట్ యొక్క నెక్స్ట్ ఇయర్. పర్పస్ ఏంటో మనకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాయాలి. అంతే. మళ్ళా నెక్స్ట్ రాసుకోవడమే తప్ప ఇంకా ఆ Hmm. ఇయర్‌కి మీకు ఆ ఎలిజిబిలిటీ లేదు. ఎస్ సార్. సో, స్క్రీన్ టెస్ట్ పర్పస్ ఏంటి? దాని ఆబ్జెక్ట్ ఏంటో మనకు క్లారిటీ వచ్చింది. అది ఎలా అటెంప్ట్ చేయాలో అంటే కంప్యూటర్ బేస్‌లో ఎలా అటెంప్ట్ చేయాలో తెలిసింది. నెక్స్ట్ రిటన్ ఎగ్జామ్ అంటే ఏంటి? అది హ్యాండ్ రిటెన్ ఫార్మ్‌లో ఉంటది కాబట్టి దానికోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? ఇప్పటి నుంచే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. టార్గెట్ ఏంటి? 3 అవర్స్‌లో అట్‌లీస్ట్ 30-40 పేపర్స్‌ని pages. మనం క్లియర్ అండ్ విజిబుల్ రైటింగ్‌లోకి ప్రాక్టీస్ చేయాలి. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ అది వచ్చేసి 1:10 రేషియోలో సెలక్షన్ కోసం తీసుకుంటారు. తర్వాత దానిలో కూడా మళ్ళీ పర్సెంటేజ్ మార్క్స్ ఉన్నాయి. అది మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వైవా వాయిస్. ఈ స్క్రీన్ టెస్ట్‌లో రిటన్ ఎగ్జామినేషన్‌లో మనకి 3 పేపర్లు ఉంటాయి. సివిల్ లా, క్రిమినల్ లా అండ్ ఇంగ్లీష్ టెస్ట్. సో, Yes, sir. సివిల్‌కి సంబంధించి మీకు సివిల్ లిస్ట్ ఉంది. అది ఏ ఇయర్‌కి ఆ ఇయర్ మారిద్దండి. మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ లిస్ట్ తీసుకున్నారో చూసి అందులో ఉన్న సిలబస్‌ని మీరు ఫాలో అవ్వాలి. అయితే ప్రీవియస్ Okay, sir. ఓకే. ఇయర్స్ క్వెషన్ పేపర్‌లో మేబీ వేరే టాపిక్స్ కవర్ అయినా కానీ పర్లేదు. మీరు వాటిని కూడా థరో అవ్వండి. మేబీ ఈ నోటిఫికేషన్‌లో గనుక ఒకవేళ అది పాతయి యాడ్ చేసాడనుకోండి, అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ అవ్వడం కష్టం కాబట్టి, పాత క్వెషన్ పేపర్స్‌లో ఉన్నటువంటి అన్ని క్వెషన్స్‌ని మీరు ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఎస్ సార్. Yes, sir. రైట్ ఫ్రెండ్స్. సో, ఇలా మీకు స్క్రీన్ టెస్ట్, మెయిన్స్ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ వైవా వాయిస్ ఈ 3 అవుతుంది. సో, ఈ క్వెషన్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ అనేది రేపు కంటిన్యూ చేద్దాం. యాక్చువల్‌గా రేపంటే మన స్ట్రెంగ్త్ ఇంకా ఎంతమందొస్తారో చూసుకొని, దాన్ని బట్టి మీకు కూడా ఒక టైము ఒక సిలబస్ ప్లాన్ చేసుకొని కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే సార్. Okay, sir. 1 సెకండ్.